ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడాన్ని విభజన చట్టం ఉల్లంఘనంగా బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రాజెక్టు గురించి చర్చించకుండా కేంద్ర పర్యావరణ, అటవీ, జలశక్తి శాఖలు అనుమతులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర జలశక్తి శాఖకు సీఎం రేవంత్ లేఖ రాయాలని కోరారు. అవసరమైతే ఈ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రాజెక్టు నిలిపివేయాలన్న తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని అన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని ఆయన సూచించారు. దానికి మీరు చెప్పింది మీరు ఒక్కసారి ఆలోచించండి సార్, ఆలోచించండి అన్న. 2023 అసెంబ్లీ ఎలక్షన్ ముందే కాళేశ్వరంలో 2 చిన్న పిఎల్స్ కుంగిపోతే ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయకుండా మా పార్టీ మీద నెపం నెట్టి దాన్ని ఏం వాడుకోకుండా నీళ్ళని కిందికి రిలీజ్ చేసుకుంటూ పోతున్నారంటేనే ఏ ఉద్దేశంతో ఉన్నదో పార్టీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉన్నదో దాన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎల్లకాలం